క్రీస్తునందు ప్రియులారా, దేవుని లేఖన భాగం చదువుకున్న మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గోడార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడలాగిన పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మీ పాదపీఠం మీ వద్ద చేరి మరొక మారు మీ మాటలు వినటానికి మేము సిద్ధపడుతుంటుండగా మీ మాటలు మాకు బోధపరచండి. మీ మాటల్లో దాగి ఉన్నటువంటి సత్యాలను నాయనా మీరు వెలుగు తీసి స్పష్టంగా మీరు మాట్లాడి నాయనా మీ వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరిచి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం దాదాపు మొదటి 10 వచ్చిన భాగాల్లో షేబా దేశపు రాణిని గూర్చినటువంటి ప్రస్తావనను ఇక్కడ మనం చూడగలుగుతాం. సొలొమోను యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టించి కట్టించినటువంటి ఆ మందిరాన్ని బట్టి చుట్టుపక్కల చాలా ప్రాంతాల వరకు అతని కీర్తి వ్యాపించటం, యెరూషలేము మందిరం, అతని జ్ఞానం యొక్క చాతుర్యం చాలా దేశాల వరకు విస్తరించి వ్యాపించినట్లుగా మనం చూస్తాం. సొలొమోను జ్ఞానం ముందు నిలబడగలిగినటువంటి వారు ఎవరినో కూడా లేరు. అదే దినాల్లో షేబా దేశపు రాణి సొలొమోను గూర్చి ఉంది, దేవుని నామాన్ని గూర్చి ఉంది. యెరూషలేములో తాను కట్టించినటువంటి ఆ మందిరం యొక్క శ్రేష్టత్వాన్ని వాటన్నిటిని గూర్చి విని అనేకమైన మాటల చేత అతని జ్ఞానాన్ని శోధించాలని పరిశోధించాలని రావటం మనం చూస్తాం. షేబా అనేటటువంటి మాటకు అర్థం ప్రమాణం. ఆ షేబా దేశంలో షేము, హాము సంతతి ప్రజలు నివసించేటటువంటి నివాస స్థలం. ప్రస్తుతం ఈ దేశం పేరు యెమెన్. షేబా దేశపు రాణి పేరు ఇక్కడ ప్రస్తావించలేదు, కానీ మనం క్రైస్తవ చరిత్రలో చూస్తే ఆమె పేరు బల్కీస్. ఆమె యెరూషలేములోనికి రావటం, యెరూషలేములోనికి వచ్చి కొన్ని జరిగించినటువంటి కార్యాలను బట్టి ఆమె చరిత్రకెక్కినట్లు ప్రభువు కూడా ఆమెను గురించి ప్రస్తావించినటువంటి విధానాన్ని మనం సువార్తల్లో చూస్తాం. ప్రభువే ఆమెను ప్రస్తావించేటటువంటి అంత శ్రేష్టత్వం ఆమెలో ఏముంది? ప్రభువే ఆమెను గురించి వివరించేటటువంటి ఆ వివరణ ఇచ్చే విషయంలో ఆమె ద్వారా దేవుడు మనకు నేర్పించేటటువంటి పాఠం ఏంది అని మనం ఆలోచన చేస్తే ఈ లేఖన భాగంలో కొన్ని విషయాలు ఆమెను గురించి మనం నేర్చుకుందాం. ఆమె ఒక రాణి, షేబా దేశాన్ని పరిపాలించేటటువంటి రాణి. ఆమె ద్వారా దేవుడు మనకు నేర్పించబోయే కొన్ని పాఠాలను మనం నేర్చుకోవటానికి సిద్ధపడదాం. మొదటి వచనం మరి ఒకసారి చదువుదాం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గోడార్థముల చేత మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని, మొట్టమొదటిగా ఆమెను గూర్చి మనం ఆలోచన చేస్తే ఆమె దేవుని గూర్చి విన్నది. యెహోవా నామమును గూర్చి, యెహోవా నామాన్ని బట్టి సొలొమోను పొందుకున్నటువంటి కీర్తిని గూర్చి, యెహోవా నామమును బట్టి సొలొమోను అనుభవించినటువంటి ఆ యొక్క శ్రేష్టత్వాన్ని గూర్చి, వాటన్నిటిని గూర్చి ఉంది. ఆమెను గూర్చి మొట్టమొదటి విషయం ఏంటంటే ఆమె యెహోవాను గూర్చి విన్నది, దేవుని గూర్చి విన్నది.
దాదాపు కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆమె యెరూషలేములో దేవుని నామాన్ని బట్టి సొలొమోను పొందుకున్న కీర్తి, సొలొమోను పొందుకున్న వైభవం, సొలొమోను కట్టించిన మందిరం, వాటన్నిటిని గుచ్చి ఉన్నది. ఆమె యెహోవాను గుచ్చి ఉన్నది. ఈరోజు నువ్వేం వినటానికి సిద్ధపడుతున్నావు? ఏం వింటున్నావు? ఏ వార్తలో నీవు వింటున్నావు? ఏ వార్తలు వినటానికి నీవు త్వరపడుతున్నావు? ఆమె అయితే దేవుని గురించి విన్నది. వాక్యం తెలియజేస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగునని. వినుట వలన విశ్వాసం కలుగును. అది ఏ వినటాన్ని బట్టి విశ్వాసం కలుగుతుందంటే, అది క్రీస్తును గూర్చిన, దేవుని గూర్చిన మాటను బట్టి, స్వార్థను బట్టి మనకు విశ్వాసం కలుగుతుంది. ఈరోజు లోక సంబంధమైన వార్తలు వినటానికి గంటల తరబడి కూర్చుంటాం. ఎందుకు? ఉపయోగపడినటువంటి వార్తలు వినటానికి చెవులు పెద్దవి చేసుకుంటాం. దేవుని గురించి వినటానికి, దేవుని వాక్కులు వినటానికి ఈరోజు మనం త్వరపడగలిగినటువంటి వారిగా ఉండాలి. మీరు వినుటకు వేగిరపడాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని గురించి ఉందండి. ద్వారా దేవుడు మనకు నేర్పించబోయే మొట్టమొదటి మాట ఏంటంటే, మనం కూడా దేవుని గురించి వినాలి. అంటే దేవుని గురించి వినటం అంటే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని మాటలు వినటానికి త్వరపడాలి. దేవుని గురించి వినటానికి, దేవుని వార్తను గురించి వినటానికి మనం వేగిరపడగలిగినటువంటి వారిగా ఉండాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం మనం చదవగలిగితే అక్కడ దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మాటను వివరిస్తున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు ఇని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేస్తుదును, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు ఇని ఎడల బ్రతుకుదురు. ఈరోజు దేవుని గురించిన మాటను వినటానికి నువ్వు ఆలోచించగలుగుతున్నావా? దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది. దేవుని గూర్చిన వార్త నీకు జీవాన్ని ఇవ్వగలుగుతుంది. దేవుని గూర్చినటువంటి వాక్యం నీ విశ్వాసాన్ని పెంపొందింపజేయగలుగుతుంది. ఈరోజు ఏ వినటానికి నీవు ఏగిరపడగలిగిన స్థితిలో ఉన్నావు? ఏ వినటానికి ఈరోజు మనం ఆసక్తిని కనపరిచేవారుగా ఉన్నాం? షేబా దేశపు రాణి దేవుని నామాన్ని గూర్చి ఉంది. దేవుడు సొలొమోనుకి కలుగజేసిన కీర్తిని గూర్చి ఉన్నది. దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి వైభవాన్ని గూర్చి ఉంది. అందుకనే దేవుడు ఎంతగా సొలొమోనుని హెచ్చించాడో, దేవుడు ఎంతగా సొలొమోనును గొప్ప చేశాడో, ఆమె విన్నటువంటి దాన్ని రూఢి చేసుకొని, ఆమె విన్నటువంటి దాన్ని పదిలపరుచుకొని వాటిని చూడటానికి, పరిశోధించడానికి రావటం మనం చూడగలుగుతాం. ఈరోజు దేవుని మాటలు వినటానికి మనం ఎగిరపడాలి. దేవుని వాక్కులు వినటానికి ఎగిరపడాలి. దేవుని మాటలు వినుట యందు ఈరోజు మనం చాలా ఆసక్తిని కనపరచగలిగేవారుగా ఉండాలి. ఏదో వ్యక్తిని తెలుసుకోవటానికి, కొత్త సంగతులు తెలుసుకోవటానికి ఎంతగానో మనం ఉరుకులు పెడతా ఉంటాం లోకంలో. మరి దేవుని గురించి తెలుసుకోవటానికి, దేవుని లేఖనాల గురించి తెలుసుకోవటానికి, దేవుని గురించిన శ్రేష్టత్వాన్ని గురించి తెలుసుకోవటానికి ఈరోజు నువ్వు ఎంతగా పరుగులు పెట్టగలిగేటటువంటి స్థితిలో ఉన్నా, ఆ ఆసక్తి నీకుంటే మేలు, ఆ శ్రద్ధ నీకుంటే మేలు. అది మన విశ్వాస జీవితాన్ని ఎంతగానో పెంపొందింపజేయగలుగుతుంది. ఆమె దేవుని గూర్చి విన్నది. రెండవది మనం ఆలోచన చేస్తే 3-4 వచనాలు చదువుదాం. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పెను. రాజులకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటిని భావం చెప్పెను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును సూచనం. రెండవది, ఆమె దేవుని గూర్చి విన్నది మాత్రమే కాదు, యెహోవా మందిరానికి వచ్చింది. దేవుని మందిరానికి వచ్చింది. దేవుడు సొలొమోను చేత కట్టించిన ఆ మందిరం యొక్క శ్రేష్టత్వం, ఆ వైభవం అనేక దేశస్థులు మాట్లాడుకొనగలిగేటటువంటి స్థితిలో ఉన్నారు. ఆమె కేవలం విని అది విడిచిపెట్టలేదు, కానీ విని ఒకవేళ ఆ విషయాలను పక్కన పెట్టలేదు, కానీ విని చూడాలనే ఆలోచన, చూడాలనేటటువంటి తృష్ణ, చూడాలనేటటువంటి ఆశ కలిగి ఆమె వేగరముతో యెరూషలేములోనికి, దేవుని మందిరంలోనికి వచ్చిందండి. దేవుని మందిరానికి వచ్చింది. ఒక అన్య దేశపు రాణి ఎక్కడో దాదాపు 1200 మైళ్ళ దూరంలో ఉంది. యెరూషలేముకి షేబా ఆ దేశం 1200 మైళ్ళు ప్రయాణం చేసి, ఒంటెల మీద ప్రయాణం చేసి ఆమె యెరూషలేముకి వచ్చి ఎన్ని దినాలు ప్రయాణం చేయగలిగిందో. ఈరోజు మన ఇంటి పక్కనే దేవుని మందిరం ఉంటుంది. దేవుని మందిరానికి రాము.
మన వీధిలోనే దేవుని మందిరం ఉంటుంది, దేవుని మందిరానికి రాం. దేవుడు ఎంతో తేలికపాటి సమయాన్ని, లేకపోతే దేవుడు ఎంతో శ్రేష్టమైన సమయాన్ని దేవుని మందిరంలో గడపగలిగే అవకాశాన్ని నీకు ఇస్తాడు, కానీ దేవుని మందిరానికి రాము. చాలామంది ఈరోజు తెలివి కలిగిన వారు ఉన్నారు. అయ్యా మేము మందిరంలోకి రాకపోయినా ఇంటికాడ కూర్చొని దేవుని మాటలు అంటున్నామని చెప్పేటటువంటి వారు ఉన్నారు. దేవుని మందిరం యొక్క విలువను నువ్వు గమనించాలి. దేవుని మందిరం యొక్క శ్రేష్టత్వాన్ని నువ్వు ఆలోచించాలి. దేవుని మందిరం చూడాలనే ఆలోచన కలిగి, దేవుని మందిరం చూడాలనేటటువంటి తృష్ణ కలిగి, ఆమె జీవితం ద్వారా దేవుడు మనకి నేర్పించే రెండవ సత్యం ఏంటంటే ఆమె దేవుని మందిరానికి వచ్చింది. ఈరోజు మరి దేవుని మందిరానికి నువ్వు రాగలుగుతున్నావా? దేవుని మందిరం దేవుని సన్నిధి నిలిచేటటువంటి స్థలమని, దేవుని మందిరం దేవుని ప్రసన్నత దొరికేటటువంటి స్థలమని, దేవుని మందిరం దేవుని కనునేత్రాలు చాపబడినటువంటి స్థలమని, దేవుని మందిరం దేవుని వాక్కులు దొరికేటటువంటి స్థలమని, దేవుని మందిరం పరలోకపు గవినని తెలుసుకొని ఈరోజు దేవుని మందిరానికి రావటానికి నువ్వు వేగిరపడుతున్నావా? దేవుని మందిరానికి రావటానికి నువ్వు శ్రద్ధ కలిగినటువంటి స్థితిలోనే ఉన్నావా? 43వ కీర్తన 4వ వచనం చదవగలిగితే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట భక్తుడు తన జీవిత అనుభవాల్లో తెలియజేస్తున్నాడు. అప్పుడు నేను నా దేవుని బలిపీఠమునొద్దకును నాకు ఆనంద సంతోషములు కలుగజేయు నా దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నాకు ఆనంద సంతోషములు కలుగజేసే నా దేవుని సన్నిధికి నేను వస్తాను. దేవుని మందిరంలో సంతోషం ఉందండి, దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, దేవుని మందిరంలో సమాధానం ఉంది, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆదరణ ఎక్కడా లేదు. అందుకని ఆమె దేవుని గురించి ఉన్నది వినటం మాత్రమే కాదు, యెహోవా మందిరానికి నడిపించబడింది. దేవుని మందిరానికి నడిపించబడింది. నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకునేటటువంటి నరుడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలో ఉన్న మేలు చేత మేము తృప్తి పొందుదామంటున్నాడు భక్తుడు. నీ మందిరంలో ఉన్నటువంటి మేలు చేత, దేవుని మందిరంలో మేలు ఉందండి. దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించలేకపోతే, దేవుని మందిరానికి రాలేకపోతే ఆ సంతృప్తిని, ఆ మేలును, ఆ ఆశీర్వాదాలను అనుభవించలేవు. దేవుని మందిరం యొక్క విలువేందో నువ్వు గమనించాలి. దేవుని మందిరానికి నువ్వు రావాలి. 1200 మైళ్ళు ప్రయాణం చేసి ఆమె దేవుని మందిరానికి వచ్చింది. ఈరోజు మరి నీ ఊరిలో ఉన్న మందిరానికి నువ్వు రాగలుగుతున్నావా? నీ వీధిలో ఉన్న మందిరానికి నువ్వు రాగలుగుతున్నావా? మందిరాన్ని ప్రేమించగలుగుతున్నావా? దేవుని మందిరం నా ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకోగలిగే జీవం కలిగినటువంటి స్థలం అని ఈరోజు మందిరాన్ని ప్రేమించగలిగేటటువంటి వారంగా మనం ఉండాలి. ఆమె దేవుని మందిరానికి వచ్చిందండి. దేవుని మందిరానికి రావటం మాత్రమే కాదు, ఆమె ద్వారా దేవుడు మనకు నేర్పించబోయే మరొక ఆత్మీయమైనటువంటి సత్యం ఏంటంటే 9వ వచనం చదువుదాం. 8-9 వచనాలు చదువుదాం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన మీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలుల యందు శాశ్వత ప్రేమ ఉంచిన గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించను అనెను. వచ్చింది, దేవుని మందిరాన్ని చూసింది, అక్కడ ఉన్న ప్రజలను చూసింది, అనేకమైన ప్రశ్నలు సొలొమోనుకి వేసింది. సొలొమోనుకి వేస్తే ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకు ఏ ఒక్కటి దాన్ని కూడా సమాధానం చెప్పకుండా విడిచిపెట్టలేదు. అతని సంభాషణ విన్నటువంటి ఆమె, ఆ మందిరాన్ని చూసినటువంటి ఆమె చేసిన 3వ కార్యం ఏంటంటే ఆమె దేవుణ్ణి స్తుతించింది, యెహోవాను స్తుతించింది. ఆమె దేవుణ్ణి స్తుతించిందండి. అన్న నీ జనులు భాగ్యవంతులు, ఎందుకంటే నీ ముందర నిలబడి ఎల్లప్పుడూ నీ జ్ఞాన వచనాలు వింటున్నారు, నీ జ్ఞానపు మాటలు వింటున్నారు, నీ జ్ఞానపు సత్యాలు వింటున్నారు. అందుకనే నిన్ను ప్రేమించి నిన్ను ఇశ్రాయేలు మీదగా చేసిన, ఇశ్రాయేలు మీద రాజుగా చేసిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కగా ఆమె దేవుణ్ణి స్తుతిస్తుందో. ఒక అన్య దేశపు రానండి దేవుని మందిరంలోనికి ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ఆ సొలొమోను జ్ఞానపు వచనాలు, ఆ దైవ సంబంధమైనటువంటి మాటలు విందో, ఆమె విన్నటువంటి ఆమె పులకరించింది, ఆమె పరవశించింది. అందుకని ఆ పరవశంతో ఏం చేసిందంటే దేవుణ్ణి స్తుతించిందండి, దేవుణ్ణి స్తుతించింది. ఈరోజు దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉండాలి. దేవుణ్ణి స్తుతించగలిగేటటువంటి జీవితాలు కావాలి. స్తుతి అంటే అది అనుభవపూర్వకంతో వచ్చేటటువంటిది.
ఈరోజు స్తుతి అల్లరతో కూడినటువంటి ఆటపాటలు అయిపోయింది. దేవుని స్తుతించడం అంటే అరుపులు, కేకలు, గగ్గోళ్ళు అయిపోయాయి. దేవుని స్తుతి అనుభవపూర్వకంగా ఉండాల్సింది. ఆమె అక్కడ జరిగిన సన్నివేశాలు వాటన్నిటిని చూచింది. నీ జనులు నిజంగా భాగ్యవంతులయ్యా, నిజంగా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన యెహోవా స్తుతి నొందునుగా కంటున్నాయి. దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలండి. దేవుని స్తుతించే అనుభవాలు కలిగి ఉండాలి. అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో స్తుతించడం మనం నేర్చుకోగలగాలి. ఎన్ని మేలు నీ ఎళ్ళ చూపుతున్నాడు, ఎన్ని కార్యాలు నీ ఎళ్ళ జరిగిస్తున్నాడు, ఎన్ని ఉపకారాలు నీ ఎళ్ళ జరిగిస్తున్నాడు, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల ఎంత తన శాశ్వతమైన కృపను నీ ఎళ్ళ చూపి ఎంత క్షేమాన్ని ఇస్తున్నాడో, ఎంత ఆదరణ ఇస్తున్నాడో. ఇటువంటి అనగా ఎన్నో వేదన కలిగినటువంటి పరిస్థితుల్లో, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టక నీకు ఇస్తున్న క్షేమాన్ని బట్టి నువ్వెంతగా ఆయన స్తుతించగలుగుతున్నావు? ఈరోజు చాలామంది దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నారు, దేవుడు జరిగించిన కార్యాలు మర్చిపోతున్నారు. దేవుడు మాకేం చేశాడని ప్రశ్నించేవారుగా ఉన్నారు. దేవుడిని స్తుతించగలిగే వారంగా మనం ఉండాలి. 50వ కీర్తన 23వ వచనం మనం చదివితే కీర్తనగాడు అక్కడ ఒక మాట వివరిస్తున్నాడు. 50వ కీర్తన 23వ వచనం, స్తుతియాగమర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కరపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, స్తుతియాగమర్పించేవాడు దేవుణ్ణి మహిమపరిచేవాడు. ఈరోజు మనం స్తుతిస్తున్నామంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నాం, దేవుణ్ణి గొప్ప చేస్తున్నాం, దేవుణ్ణి హెచ్చిస్తున్నాం. షేబా దేశపు రాణి దేవుణ్ణి గొప్ప చేసింది, యెహోవాను గొప్ప చేసింది. ఒక అన్య దేశపు రాణి అక్కడ జరిగిన సన్నివేశాలు, అక్కడ జరిగినటువంటి వాటన్నిటి విషయాలను బట్టి దేవుణ్ణి స్తుతించేటటువంటి స్థాయికి ఎదిగిందండి. ఈరోజు దేవుని సంబంధిగా ఉన్నా, దేవుని బిడ్డగా ఉన్నా, దేవుని స్తుతించే జీవితాలు నీకు లేవు, దేవుని మహిమపరిచే జీవితాలు మనకు లేవు. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేయగలిగినటువంటి వారుగా ఉండాలి. ఆమె దేవుణ్ణి, యెహోవాను స్తుతించినటువంటిది, యెహోవాను స్తుతించింది. ఆమె దేవుని స్తుతించినటువంటిది మాత్రమే కాదు, 4వ విషయం మనం ఆలోచన చేస్తే ఆ లేఖన భాగంలో ఆ 10వ వచనం చదువుదాం. మరియు ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గములను, రత్నములను ఇచ్చును. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. ఆమె దేవుణ్ణి స్తుతించింది మాత్రమే కాదు, కానీ దేవునికి అంటే యెహోవాకు కానుకలు అర్పించింది. సొలొమోనుకి ఇచ్చిందని ఇక్కడ ప్రస్తావించబడినా ఆమె దేవుని జరిగించిన కార్యాలు చూడటానికి వచ్చింది. దేవుడే సొలొమోనుని రాజుగా నియమించాడని సాక్ష్యం చెప్పగలిగింది. దేవుడే సొలొమోనుని రాజుగా చేసినందుకు దేవుని స్తుతించింది. స్తుతించడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ దేవునికి కానుకలు అర్పిస్తూ ఉంది. ఆమె దాదాపు 240 మనుగులు బంగారం అంట. ఆమె ఇచ్చినటువంటి బంగారం, ఆమె ఇచ్చిన రత్నాలు ఏ ఒక్కడు కూడా ఇవ్వలేదంట, ఏ ఒక్కడు ఇవ్వలే. దేవునికి కానుకలు అర్పించిందండి. కానుక అనేది నీ భక్తిని సూచిస్తుంది. ఈరోజు చాలామంది నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారు, కానీ దేవునికి ఇవ్వగలిగేవారుగా ఉండలేరు. దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడతారు, దేవునికి ఇచ్చే విషయంలో చేయి కొరచ చేసుకుంటారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఉత్సాహముగా ఇచ్చేవాడిని దేవుని ప్రేమిస్తాడని. ఈరోజు చాలామంది దేవునికి ఇవ్వలేరు. నువ్వు దేవునికి ఇస్తున్నావంటే దేవుని సేవను నువ్వు ప్రోద్బలపరిచేటటువంటి స్థితిలో ఉన్నట్టు. నువ్వు దేవునికి ఇవ్వగలుగుతున్నావంటే నువ్వు ఇంకా సేవను విస్తృతపరిచేటటువంటి స్థితిలో నీవు ఉన్నట్లు. చాలామంది దేవుని చేత మేలు అనిపిస్తారు, కానీ దేవుని చేత అనేకమైన కార్యాలు పొందుకుంటారు, కానీ తిరిగి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అర్పణలు, కృతజ్ఞతాపూర్వకమైనటువంటి కానుకలు ఇవ్వగలిగేవారుగా ఉండలేరు. షేబా దేశపురాన్ని ఒట్టిగా రాలే, కొన్ని 100 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి ఏం చేసిందంటే విస్తారమైన విలువైనటువంటి కానుకలను దేవునికి సమర్పించింది. ఈరోజు నీ యెడల చేస్తున్నా దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన మేలును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టత్వాన్ని బట్టి ఈరోజు దేవునికి నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వగలిగే వారుగా ఉండాలి. దేవుడు నిన్ను వర్ధిల్లిన కొలది, దేవుడు నిన్ను విస్తరింపజేసిన కొలది దేవునికి ఇవ్వటం నువ్వు నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి.
షేబా దేశపు రాణి ద్వారా దేవుడు మనకు నేర్పించబోయే 4వ పాఠం ఏంటంటే ఆమె దేవునికి కానుకలు అర్పించింది, యెహోవా కానుకలు అర్పించింది. ఈరోజు దేవునికి నువ్వు ఇవ్వగలుగుతున్నావా? దేవునికిచ్చి సేవను నువ్వు సేవకుడికి పక్షాన్ని నిలబడగలిగే స్థితిలో ఉన్నావా? సేవను విస్తృతపరచడానికి నువ్వు సహకరించేటటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ప్రేమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆలోచన చేయగలగాలి, పరిశీలన చేయగలగాలి. ఆమె యెహోవాను గూర్చి అన్నది, యెహోవా మందిరానికి వచ్చింది, యెహోవాను స్తుతించింది, యెహోవాకు కానుకలు అర్పించింది. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? ఎంతకాలం దేవుని మందిరానికి వచ్చినా దేవుని గురించి వినలేవు, దేవుడిని స్తుతించలేవు, దేవునికి ఇవ్వలేవు. ఈరోజు అందుకనే షేబా దేశపు రాణి ముందు మనం తలదించుకొనగలిగేటటువంటి స్థితిలో ఉన్నాం. షేబా దేశపు రాణి విమర్శ దినాన మనందరి మీద, భూలోకమంతట ప్రజల మీద నేరస్థాపన చేస్తుందని వాక్యంలో ప్రభు రాయించాడు. మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చదివితే, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు తెలుసా? షేబా దేశపు రాణి నిలబడి ఈ తరం వారి మీద నేరస్థాపన చేస్తుందంట. అంటే ఆమె కనపరిచిన ఆసక్తి, ఆమె కనపరిచిన భక్తి విలువలు, ఆమె కనపరిచిన దేవుని స్తుతించిన ఆ విలువలో, అంటే ఆమె బహుశా ప్రభువుని అంగీకరించినటువంటి స్థితిలో ఉండి ఉండొచ్చు. అందుకనే ఈ తరం వారి మీద ఆమె నేరస్థాపన చేస్తుందంట. నేరాన్ని స్థాపించే స్థితిలో ఉంటుందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనం ఆలోచించాలి, పరిశీలన చేయాలి. ఈరోజు మన జీవితంలో ఏ అనుభవాలు ఉన్నాయో, ఈరోజు నీ ఆధ్యాత్మిక స్థితి ఎలాగుందో నువ్వు ఆలోచించే. షేబా దేశపు రాణి ఆమె రాణి ఎంతగా తగ్గించుకొని దేవుని గురించి విని దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతించి దేవునికి కానుకలు అర్పించిందో. ఈరోజు ఈ అనుభవాలు మనకు కావాలి. దేవుని గురించి నిత్యం వినటానికి ఎగరపడాలి, దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ దేవుని మందిరానికి రావాలి, దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని కొరకు, దేవుని సేవ అభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ మనం ఇవ్వగలిగేవారుగా ఉండాలి. ఎప్పుడైతే వీటిని మనం మన జీవితంలో అనుసరించేవారుగా ఉంటామో, ఎప్పుడైతే మన జీవితంలో వీటిని కొనసాగించగలిగేటటువంటి వారుగా ఉంటామో, దేవునికి నమ్మకమైనటువంటి వారుగా ఉంటాం, దేవునికి ప్రియమైనటువంటి వారుగా ఉండగలుగుతాం. కాబట్టి ఆలోచించేద్దాం, పరిశీలన చేద్దాం మన జీవితాలు ఎలాగున్నాయో. ఒకవేళ ఇంకా దేవుని వాక్కు వినగలిగే ఆసక్తి మనలో లేకపోతే, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటే, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి దేవుని స్తుతించే అనుభవాలు మనకు లేకపోతే, దేవుడు మన యెడల విస్తరింప చేస్తున్న ఆయన కృపలను బట్టి ఆయనకి ఇవ్వగలిగే అనుభవం లేకపోతే, ఇకనైనా నేర్చుకుందాం, ఇకనైనా దేవుని కొరకు నిలబడదాం, దేవునికి సాక్షార్థంగా నిలబడదాం. మనం కూడా విమర్శ దినాన దేవుని పక్షాన్ని నిలబడి లోకానికి నేరస్థాపన చేయగలిగే స్థాయిని పొందుకొనగలిగినటువంటి వారుగా ఉన్నాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయలాగిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఘనమైన మా రక్షక, మీ గొప్ప నామాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభా, షేబా దేశపు రాణి జీవితంలో కొన్ని అనుభవ పాఠాలను మీరు మాకు నేర్పించారయ్యా. మా జీవితాన్ని మేము ఎలాగుండాలో, ఆధ్యాత్మికంగా మేము ఎదగటానికి, సేవను ప్రోత్సాహపరచడానికి, అభివృద్ధి పరచడానికి మా జీవితాలు ఎలాగుండాలో ఆమె జీవితంలో కొన్ని అనుభవాలు మీరు మాకు నేర్పించారు. మేము వాటిని అనుసరించడానికి, వాటిని కలిగి ఉండటానికి తగిన మీ కృపలను దయచండి. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ మీరు దర్శించండి. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ అయా రక్షణలో ఫలిస్తూ మీ నామాన్ని మహిమపరచగలిగేటటువంటి జీవితాలు అందరికీ దయచేసి మీరు అక్కడికి శుద్ధపరిచి మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.